హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఈరోజు డిజైన్ వచ్చేసి ఇదిగోండి, ఇలా రింగ్ బీడ్ అయితే తీసుకున్నానండి. కొద్దిగా డిఫరెంట్గా ఉన్నాయి, మరి ప్లెయిన్ కాదు, కొద్దిగా డిజైన్ ఉన్నాయి. ఇదిగోండి ఇలా ఈ మోడల్లో. ఈ రింగ్ బీడ్లో ఏదైనా ప్లెయిన్ అయినా సరే, డిజైన్ కొద్దిగా ఏదైనా డిజైన్ ఉన్నా సరే పర్వాలేదండి. ఇదిగోండి ఇలా రింగ్ బీడ్ తీసుకున్నాను. మ్యాచింగ్ కలర్ సిల్క్ థ్రెడ్, జరీ థ్రెడ్ తీసుకున్నానండి. ఇంకొచ్చేసి హెమ్మింగ్కి వాడతాం కదా ఆ చిన్న నీడిలు, అలాగే వచ్చేసి ఇలా క్రోషా నీడిల్ తీసుకున్నానండి. ఇంకొచ్చేసి సీజర్, చాపీస్ అండి మార్క్ పెట్టుకోవడానికి, గ్లూ, ఇంకొచ్చేసి టేప్. ఫ్రెండ్స్, డిజైన్ అయితే సూపర్బ్ అంటే సూపర్బ్, అలాగే ఈజీ అంటే ఈజీ మెథడ్లో చూపిస్తానండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ కాకుండా లాస్ట్ వరకు చూసేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్ ఇదిగోండి, ఇక్కడ వచ్చేసి ఇలా శాంపిల్గా అయితే క్లాత్ తీసుకున్నానండి. క్లాత్ పైన ఇలా ఇదిగోండి 1.5 ఇంచ్ అయితే గ్యాప్ ఇచ్చేసి మార్పెట్టాను. 1 ఇంచ్ అయితే మరీ దగ్గర ఓవర్ వర్క్ అనేది కనిపిస్తుంది. రింగ్ పెద్దగా ఉంది కదా, చిన్నగా ఉంటే 1 ఇంచ్ అయినా పెట్టుకోవచ్చు. రింగ్ వచ్చేసి కొద్దిగా మీడియం సైజులో ఉందన్నమాట. అయితే ఇక్కడ వచ్చేసి నేను 1.5 ఇంచ్ అయితే ఇలా గ్యాప్ పెట్టుకున్నానండి. ఇదిగోండి, మరి 1 ఇంచ్ అయితే మరి ఓవర్గా కనిపిస్తుంది వర్క్ అనేది, అందుకని నేను ఇక్కడ గ్యాప్ ఇచ్చేసి 1.5 ఇంచ్ అయితే పెట్టాను. ఇలా పెట్టుకున్న తర్వాత ఇదిగోండి ఇలా క్రోషా నీడిల్ తీసుకున్నానండి. ఇలా ఇక్కడ వచ్చేసి ఇలా ఫ్లాట్ ఉంది కదా, మనకి ఇక్కడ హోల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలాంటి ఈ నీడిల్ అయితే థ్రెడ్ అనేది శారీ పళ్ళు ఉంటుంది కదా, ఎక్కడ థ్రెడ్ అనేది ఎక్కడ కట్ కాకుండా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, కొద్దిగా పైన మరి ఇక్కడ కింద నుంచి కాకుండా ఇలా కొద్ది పైనుంచి ఇలా రౌండ్గా ఇలా తిప్పేస్తే మంచి ఈజీగా వచ్చేస్తుంది మనం టజిల్ వేసుకోవడానికి. ఇదిగోండి ఇలా రౌండ్గా ఇలా తిప్పేసి ఇదిగోండి ఇలా నేను మొత్తం 200 అయితే తీసుకున్నానండి. మన ఇష్టం 150 to 200 ఎంతైనా తీసుకోవచ్చండి. సిల్క్ థ్రెడ్ వచ్చేసి ఇలా వేసుకున్న తర్వాత ఇలా క్రాస్గా కట్ చేసి ఇలా గ్లూ పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకుంటే ఈజీగా నీడిల్ ఎలా ఉంటుందో అలా వస్తుందన్నమాట. ఇదిగోండి ఈ రింగ్ బీడ్ అనేది ఈ థ్రెడ్ లోపల ఇలా వేసుకొని, ఇది మనం మార్క్ పెట్టాం కదా, ఇక్కడ నుంచి ఇలా ఈజీగా ఇలా వేసుకోవడానికి ఉంటుంది. కొద్ది రౌండ్గా తిప్పేస్తే కింద నుంచి ఈజీగా వచ్చేస్తుంది. పల్లె వచ్చేసి రైట్ సైడ్ నుంచే వేసుకోండి, తిప్పేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఇదిగోండి ఇక్కడ లెంత్ వచ్చేసి నేను 1.5 ఇంచ్ అయితే పెట్టుకుంటున్నానండి టజులు. ఇదిగోండి ఇలా సాఫ్ట్గా ఇలా అనాలన్నమాట. డిజైన్ అనేది మంచి టజుల్ అనేది ఒక మంచి నీట్గా వర్క్ అనేది నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఇలా పెట్టుకున్న తర్వాత రింగ్ బీడ్ని అయితే ఇలా పైన ఇలా పెట్టుకోవాలండి. చిన్న నెడిల్ తీసుకున్నాను. మరి దగ్గర ఇలా కాకుండా కొద్ది లైట్గా, మరి కింది కాకుండా కొద్ది లైట్గా వెళ్తే కింది నుంచి వేసుకోవాలండి టజల్ నాట్. జరీ థ్రెడ్ తీసుకున్నాను గోల్డెన్ కలర్. ఇదిగోండి ఇలా 2-3 టైమ్స్ రౌండ్గా ఇలా తిప్పేసి నాట్ వేసేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. మన ఇష్టం అన్నమాట. రింగ్ బీడ్ వచ్చేసి ప్లెయిన్ అయినా తీసుకోవచ్చు, కొద్దిగా ఏదైనా డిజైన్ అయినా సరే తీసుకోవచ్చు. ఇక మరి చిన్న రింగ్ బీడ్ అయితే దగ్గర పెట్టుకొని వర్క్ అనేది దగ్గరగా హెవీగా పెట్టుకోవచ్చు. ఇది కొద్ది మీడియం సైజులో ఉందన్నమాట బీడ్ వచ్చేసి, అందుకనే నేను ఇక్కడ కొద్ది గ్యాప్ అనేది ఎక్కువ ఇచ్చానమాట. మనకి వర్క్ అనేది నీట్గా ఉండాలి, ఫినిషింగ్ గిట నీడిల్ అనేది పైనుంచి ఇలా కిందికి తీసుకురావాలి. కొద్ది ఇలా లోపట అంటే ఆ జరీ థ్రెడ్ అనేది లోపట వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఇక్కడ కింద లెంత్ వచ్చేసి నేను 1.5 ఇంచ్ అయితే పెట్టుకుంటున్నాను. లెంత్ చూడడానికి బాగుంటుంది. మన ఇష్టం 1.5 ఇంచ్ అయినా పెట్టుకోవచ్చు, లేదా 2 ఇంచెస్ లెంత్ అయినా సరే పెట్టుకోవచ్చు అన్నమాట. ఇదిగోండి ఇలా చూసారా ఎంత బాగా అనిపిస్తుందో. మనకి ఇక్కడ జరీ థ్రెడ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఇలా కొద్ది ఇలా కట్ చేసి పైన గ్లూ అంటించేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. అది లోపల జరీ థ్రెడ్ అనేది లోపల వెళ్ళిపోతుంది, ఎక్కడ కనిపించదు.
ఇదిగోండి ఇలా చూసారా ఎంత బాగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇదిగోండి డిజైన్ ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉందండి. చూసారా ఎంత బాగుందో. ఇక్కడ నాట్ వేసిన దగ్గర కొద్దిగా లైట్గా గ్లూ పెట్టేస్తే చాలండి. ఇందులో డిజైన్ వచ్చేసి 2 in 1 అనొచ్చండి. ఇదిగోండి ఇది పైన కావాలంటే పైన, లేదా ఇలా కావాలన్నా ఇలా అయినా చేసుకోవచ్చు కదా. చూసారు కదా 2 in 1 అయినా సరిపడి చెప్పొచ్చు. డిజైన్ వచ్చేసి అంత బాగుంది. పళ్ళుకి అయితే ఇంకా బాగుంటుంది. మీరు ట్రై చేసి చూడండి. దీని ప్రైస్ వచ్చేసి 350 to 450 ఏరియా వైజ్ ఎక్కువ తక్కువ చేసుకోవచ్చండి. చూసారా ఎంత బాగా అనిపిస్తుంది కదా. థ్యాంక్ యూ.